ఇంకో 5 ఏళ్ళకు. జాగ్రత్త. నిజంగానే అయ్యో మరి ఆడ కాదు, అక్కడ బయట దిద్దాంపా. ఉంది పా, నేను చూపిస్తా. బా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ముండ్లు పడితే ఇక్కడ బట్టలు జనగకి ఏమైతాయి, చింపి పెడుతుంది. బిడ్డ ఒక డ్రెస్ కొనియామంటే కొనియదు. నాకు పండుగకు బట్టలు లేకుండా ఆ మొక్కతో తెచ్చుకున్నది పట్టు చీర. ఇప్పుడు తెచ్చుకున్నది, అది ఎప్పుడు కట్టుకుంటుంది తెలుసా? ఇంకో 5 ఏళ్ళకు. ఇది పట్టింది నా డ్రెస్కి, ముళ్ళు పట్టింది. పద, అది మా అమ్మతోటి అట్లా ఉంటుంది మనతో. చూడండి చిన్న చిన్న బాములు, రోకల్ బండలు అంటారు అవి. అది చూడండి, ముళ్ళు ఇంకా నాతోనే వస్తుంది. దానికి నన్ను వదిలిపెట్టి ఉండాలని లేదనమాట. కానీ ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత చెట్లలకు ధైర్యం చేసిపోయినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జాగ్రత్త. నిజంగానే అయ్యో ఇప్పుడు ఎక్కడెక్కడ పోదామే. బాగున్నాం అంకుల్, బాగున్నారా? ఇప్పటిదాకా నేను మేకలు చూసి అనుకున్నా. లేదు నాన్న పోదాం పైగా. వదలమ్మా, పైసలు కూడా లేవు. నువ్వు ఎక్కడెక్కడ పోతావో జాగ్రత్త, మళ్ళీ మర్చిపోయావు. నేను వస్తా, ఉండు, మళ్ళీ వస్తా అంకుల్, ఒక నిమిషం. మా అమ్మ మైకు పోగొట్టింది, ఏడేసిందేమో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది. అంటే వీడియోల కోసం కష్టపడి తీద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ మైక్ ఎన్నో మిస్ అయిపోయింది. కానీ అది ఎప్పటిదాకా ఉండేనమ్మా తెలియదు మా. చెట్టు ఎక్కినావు కదా, అప్పుడు పడి ఉంటుంది నాకు తెలిసి. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, మైక్ మిస్ అయితే నాకు చాలా బాధ ఇప్పుడు. ఎందుకంటే పైసలు లేవు నా కాడ మైక్ కొనడానికి. అప్పుడు ఏదో అదృష్టం బాగుండి కొన్న, ఆఫర్లు వచ్చింది. నా మైక్ రామచంద్ర దొరకాలే దేవుడా. ఏడంగా పోయినాము ఇట్లనేనా? ఆ చెట్టు ఎక్కిన కన్ను పాడు ఉంటుంది నాకు తెలిసి. ఎవరు రారులే ఇక్కడ, కానీ ఈడ ఆడ కూడా ఎక్కుతాయి కదా. అలా ఒకవేళ ఇక్కడ దొరికింది అనుకో, అంత దూరం వెళ్ళిపోతాను. నా మైక్ దేవుడా దొరికింది కదా. నిజం ఫ్రెండ్స్, నాకు మైక్ లేకపోతే చాలా ఇబ్బంది. ఎన్నిసార్లు అంటున్నాను, ఏమనుకోకండి. అంటే నాయిస్ వస్తుంది అన్నందుకు చాలా కష్టపడి తీసుకున్నాను నేను మైక్. దేవుడా సాయిరామ్ బాబా దొరకాలి. అంటే ఉన్నోళ్ళకి పెద్ద విషయం కాదు, కానీ మా అలాంటి మిడిల్ క్లాస్ పైసలు ఉన్న వాళ్ళం కూడా కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది. మాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా ఏమొస్తలేదు కాబట్టి. ఒక మైక్ ఉంది ఈయనే, కానీ అది ఎక్కడ పడిందో తెలియదు కదా. ఇగో ఈడ పడింది ఫ్రెండ్స్. ఇగో థ్యాంక్ యూ. కళ వెళ్ళిపోతుంది. అది కొంచెం గ్రిప్పు తక్కువ ఉన్నట్టుంది. నువ్వు ఆ చెట్టు ఎక్కేసరికి పడిపోయింది. థ్యాంక్ యూ దేవుడా. అంతే, మనది అనుకుంటే అది ఎక్కడ పోయినా మిస్ కాదు. మనది కాదు అంది, సరిపోయింది. ఇంటికి పోయినాకంటే కొంచెం కష్టమవుతుండే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంత దూరం రావాల్సి వస్తుంటే మేము వదిలేస్తాం అయ్యింది, కానీ కొంచెం కష్టం. ఇంటికి పోయినాక వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది. అది దొరకకపోతే చాలా బాధపడుతుంటాను. చూడండి, నా మైక్ దొరికింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం.